తెలంగాణకు సంబంధించిన ఒక ప్రధాన వార్త ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ సీఎం కాదు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ గారు విమర్శ నడుస్తుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలకి 42% బీసీ రిజర్వేషన్లు, కేవలం 17-18% బీసీలు ఉన్నారు, నాయకులుగా ఉన్నారు, వాళ్ళకే కేటాయిస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. బీసీల్లో కూడా బీసీలో కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు తప్ప బీసీలో కేటగిరీ వైజ్గా మళ్ళీ ఇస్తే బాగుంటుందని కూడా ఒక వ్యక్తి పిటిషన్ వేశారంటే బీసీఏలో ఒకరు, బీసీబీకి, బీసీసీ, బీసీడి, అలాగే ఎస్సీఏ, ఎస్సీఈబి, ఎస్సీసి, అలాగే అన్ని కేటాయిస్తే బాగుంటుంది. బీసీ అనేసరికి 4 వచ్చేస్తున్నాయి. 4లో ఎవరికైతే పరిమితి ఉందో వాడే చేస్తున్నాడు. మిగతా బీసీఏ, బీసీబీ, బీసీసీ వాళ్ళకి సరిగ్గా అవకాశాలు అందిపుచ్చుకోవట్లేదనే విమర్శ ఉంది. మొత్తం మీద ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్లో ఈ మధ్యకాలంలో తెలంగాణలో బాగా హల్చల్ అయిన వార్త, మాజీ మంత్రి కేటీఆర్ గారి యొక్క సోదరి, అలాగే మాజీ ఎమ్మెల్సీ అనాలేమో రాజీనామా చేసినట్టున్నారు. కవిత గారు బట్టి విక్రమార్క గారు, అదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అబ్బాయి ఎంగేజ్మెంట్కి వెళ్ళారు. అది ఎంత హల్చల్ అయిందంటే ఆవిడ ఒక వైట్ శారీ మీద కాషాయ రంగు అంచు, మరోవైపు గ్రీన్ అంచుతో ఆ శారీకి ఫంక్షన్కి శారీతో వెళ్ళడం, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరబోతున్నారనే సంకేతాలు వస్తున్నాయన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరోవైపు కేటీఆర్ గారు నిజంగా ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకో మీడియా ముందుకు రావట్లేదు, ఫామ్ హౌస్లో ఉన్నారు. మేబీ వయసు రీత్యా, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. కేటీఆర్ గారు మాత్రం అన్నీ తానే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నిక నవీన్ యాదవ్ గారు గెలుచుకున్న తరుణంలో అక్కడ మాగంటి సునీత గారు ఓడిపోవడం, అక్కడ సానుభూతి కూడా వర్కౌట్ అవ్వలేదు, బీఆర్ఎస్ పని అయిపోయిందనే విధంగా ఉండడం. మరొక 9 మంది ఎమ్మెల్యేలు మేము బై ఎలక్షన్కి వెళ్ళి గెలుస్తాం, ఖచ్చితంగా మా నమ్మకం వచ్చిందని చెప్పడం, దాంట్లో దానం గారు, కడియం గారు రెడీగా ఉన్నారు. సో చూద్దాం, ఇది మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయా, ఇలాగే కొనసాగుతుందనేది తెలియదు. దీనిపైన స్పీకర్ గడ్డం గారి మీద కూడా సుప్రీంకోర్టు కొన్ని నోటీసులు దీనిపై వివరణ ఇవ్వని కూడా అడగడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ గారు ఒక సీఎంలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంటే వీళ్ళ హయాంలో గండిపేటలో 100 కోట్లకి మార్క్కి వెళ్ళినప్పుడు ఏమి విమర్శలు మరి ఎదుర్కొన్నా నాకు తెలియదు. ఇప్పుడు అది 137 కోట్లు పలికేసరికి ఒక రియల్ ఎస్టేట్ దీంట్లాగా ప్రవర్తిస్తానన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడటం. రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని, మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై రేవంత్ రెడ్డి దృష్టి పడింది. ఇప్పుడు హైదరాబాద్లో పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిందని విమర్శించారు. అంటే ఈ విధంగా దోచుకుంటూ కేంద్రానికి ఇస్తున్నారో లేదంటే పార్టీకి ఇస్తున్నారో అనే విమర్శ కూడా గతంలో కొన్నిసార్లు చేసినట్టుగా మనం వార్తల్లో చూసాం. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈ విధంగా విరుచుకుపడుతున్నారు. దానికి కౌంటర్ ఫైల్గా కూడా ఇమీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులే మాట్లాడక్కర్లేదు, రేవంత్ రెడ్డి గారే కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ప్రతి సభలో కూడా అభివృద్ధికి రిబ్బన్ కటింగ్ చేస్తూనే వెంటనే బీఆర్ఎస్ నేతలపై ఒక విమర్శ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మిగతా మంత్రులు అంతగా స్పందించట్లేదు, ఎక్కువగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్పందిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.